ప్రజలను మోసం చేసి ఈవీఎంలతో గెలిచిన వారిని బ్యాలెట్ పేపర్తో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. మండల స్థాయి అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనవద్దని తమ నాయకులను బెదిరిస్తున్నారని తెలిపారు. కేసులు, రౌడీ షీట్లు పెడతామని కొంతమంది అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీపై అంత ప్రేమ ఉంటే కాకి చొక్కాలు తీసేసి పసుపు చొక్కాలు వేసుకోండని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసి ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. అదే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ బ్యాలెట్ పేపర్తో గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. మండల స్థాయిలో సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐలు, ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీరెవరు కూడా పాల్గొనొద్దని మా నాయకులను బెదిరిస్తా ఉన్నారు. కేసులు పెడతాం, రకరకాలుగా బెదిరిస్తా ఉన్నారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేను మనవి చేసేది, అంత తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉంటే ఆ సిఐల్ని, ఎస్ఐల్ని కాకి బట్టలు విప్పేసి పసుపు చొక్కాలు వేసుకోమని చెప్పండి.